క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు గురుశ్రీ పి అంతయ్య 45వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సంపూర్ణ స్వస్థతను దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి అన్నయ్యలు, తమ్ముళ్ళు, చెల్లెలు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. పెంటారెడ్డి, లూర్దుమర్రెడ్డి, సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గన్నవరం విచారణ. జంగం నవీన్కు ఉద్యోగ ప్రయత్నంలో దేవుని తోడుండాలని, జ్వానేసు, బుజ్జీలకు ఆయురారోగ్యములు దయచేయమని, ఇల్లు త్వరగా పూర్తి అవ్వాలని, కుటుంబంలో చేసే వివాహాలు మరియు అన్ని పనులలో దేవుడు తోడుండాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం గురజాల విచారణ. బొడ్డపాటి రత్నమేరి గారికి సంపూర్ణ స్వస్థత దయచేసి ఆయురారోగ్యములు దయచేయమని, కుటుంబంలో దేవుని దీవెనలు, తలంచిన తలంపులు నెరవేరాలని, హర్ష కుటుంబంలో, అనూష కుటుంబంలో దేవుని దీవెనలు మెండుగా కుమ్మరించాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నగరంపాలెం విచారణ. పోలిశెట్టి ప్రకాశరావు, ఇన్యాసమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు వేలాది స్తోత్రములు తెలుపుతూ మొదటి పెళ్లి రోజు జరుపుకుంటున్న పోలిశెట్టి కార్తీక్, సుప్రజలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని, సంతాన భాగ్యం దయచేయమని, క్రాంతికుమార్, బాలజ్యోతిర్మయులకు దేవుని దీవెనలు దయచేయమని కృతజ్ఞతా బలిపూజ పోలిశెట్టి ప్రకాశరావు, ఇన్యాసమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. ప్రభు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనము యావత్ తిరుసభతో కలిసి ప్రభు శ్రమల ఆదివారాన్ని మనము మహోత్సవముగా జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు మనందరికీ తెలిసిన విధముగా ఈ ఆదివారాన్ని మానిక్రొమ్మల ఆదివారం అని కూడా మనం పిలుచుకుంటాం. ఈరోజు యెరూషలేములో యేసు ప్రభువు గొప్పగా తన శిష్యులతో కలిసి యెరూషలేము దేవాలయమునకు ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ సమయంలో తన జీవితంలో చేసినటువంటి ఎన్నో మేలులను పొందినటువంటి వారందరూ, అద్భుతములను చవి చూసినటువంటి వారందరూ కూడా యేసు ప్రభువునకు స్తుతి గానాలు చేయుచు కరతాళ ధ్వనులతో యేసు ప్రభువును యెరూషలేమునకు ఆహ్వానిస్తున్నారు. వీరందరితో కలిసి నేడు మనందరము తిరుసభలో భాగస్థులుగా ఉన్నటువంటి మనందరము కూడా ప్రభువుని స్తుతిస్తూ మన జీవితాలలో ఆయన చేసినటువంటి మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనని రాజుగా, మన రక్షకుడిగా స్వీకరిస్తూ ఈరోజు మనము ఈ దేవాలయంలో ప్రవేశించబోతూ ఉన్నాం. ప్రభువునికి మన చేత ఈ యొక్క తాళపత్రములను పూనుకొని ఆయనకి స్తుతిగానాలు చెల్లిస్తూ వైభవముగా దేవాలయంలోకి మనందరం కూడా ప్రవేశించుదాం. దేవాలయంలో మనం ప్రవేశించే ముందు ఒక్కసారి మనందరం కూడా మన కనులు మూసుకొని మన సంపూర్ణ దేహముతో, సంపూర్ణ హృదయముతో, సంపూర్ణ మనస్సుతో, సంపూర్ణ ఆత్మతో ఆ దేవాదేవుని స్తుతించడానికి ఐక్యమవుదాం. దావీదు పుత్రునకు హోసాన్నా, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు, ఇజ్రాయేలు రాజునకు మహోన్నతమున హోసాన్నా. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, తపకాల ప్రారంభము నుండి నేటి వరకు ప్రాయశ్చిత్త క్రియలు, దాన ధర్మములు నిర్వహించి
మన హృదయములను సిద్ధపరచుకొని ఉన్నాము. నేడు విశ్వశ్రీ సభతో ఐక్యమై మన రక్షకుని పాస్కా పవిత్ర కార్యములైన క్రీస్తు శ్రమలు, మరణము, పునరుత్థానమును ప్రకటించుటకు సమావేశమై ఉన్నాము. ఈ రక్షణ కార్యమును నెరవేర్చుట కొరకు క్రీస్తు యెరూషలేములో ప్రవేశించెను. కావున నిండు భక్తి విశ్వాసములతో మన రక్షణ నగరములోనికి ప్రభువు ప్రవేశించుటను కొనియాడుచున్నాము. రక్షకుని అడుగు జాడలలో నడుచుచు అతని అనుగ్రహముతో శిలువ శ్రమలలో పాలు పంచుకొని అతని ఉత్థానమందును భాగస్థులమగుదుముగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనము చేయనటువంటి ఈ యొక్క ప్రదక్షిణ కార్యము ఎంతో పవిత్రమైనది. మొదట చెప్పిన విధముగా మన సంపూర్ణ వ్యక్తిత్వముతోని, అంటే ప్రభువుని నీ దేహమున, నీ హృదయమున, నీ మనస్సున, నీ ఆత్మతో స్తుతిస్తూ ఆయనని నీ రాజుగా, రక్షకునిగా స్వీకరించడం మాత్రమే కాదు, యావత్ ప్రపంచము తెలిసే విధముగా మనము ఆయన మన రక్షకుడిగా, రాజుగా ప్రకటిస్తూ ఈరోజు దేవాలయంలోకి ప్రవేశిస్తున్నాము. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా ఐక్యమై ప్రభువే మన రాజు అని ప్రకటించుచుందాం. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఇక్కడ సిద్ధపరచి ఉంచిన తాళపత్రములను దీవించి పవిత్రపరచుము. ఈ విధముగా క్రీస్తురాజును అమిత ఆనందముతో వెంబడించు మేము అతని ద్వారా నూతన యెరూషలేమును చేరుకొందుముగాక. యుగ యుగములు జీవించు పాలన చేయు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుండి 40వ వచనం వరకు. యేసు యెరూషలేమునకు తన శిష్యుల కంటే ముందుగా పయనించెను. అతడు ఓలీవు కొండ చెంతనున్న బెత్ఫగే, బెతని అను గ్రామములను సమీపించినప్పుడు 2 శిష్యులను పంపుచు, మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరు అచట కట్టివేయబడి ఉన్న ఒక గాడిద పిల్లను చూచెదరు. దానిపై ఎవడునూ ఎన్నడూనూ ఎక్కి ఉండలేదు. దానిని విప్పి నా యొద్దకు తోలుకొని రండు. మీరు ఏల దానిని విప్పుచున్నారు అని ఎవరైనా మిమ్ము ప్రశ్నించినచో, ప్రభువునకు దానితో పని ఉన్నది అని చెప్పుడు అని పలికెను. శిష్యులు వెళ్ళి యేసు తమకు చెప్పినట్లు కనుగొనిరి. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు దీనిని ఎందులకు విప్పుచున్నారు అని అడిగిరి. ప్రభువునకు దీనితో పని ఉన్నది అని వారు బదులు చెప్పిరి. వారు దానిని యేసు వద్దకు తోలుకొని వచ్చిరి. దానిమీద తమ వస్త్రములను పరచి అతనిని కూర్చుండబెట్టిరి. అతడు ముందుకు సాగిపోవుచుండా ప్రజలు దారిలో తమ వస్త్రములు పరిచిరి. అతడు ఓలీవు పర్వతము సమీపమున ఉన్న పల్లపు ప్రదేశము చేరునప్పటికీ శిష్యులు సమూహమంతయు తాము చూచిన అద్భుత కార్యములకు ఆనందపరవశులై ఎలుగెత్తి, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమున శాంతియు మహోన్నతమున మహిమయు కలుగునుగాక అని దేవుణ్ణి స్తుతింపసాగిరి. అంతట జనసమూహము నుండి కొందరు పరిసయ్యులు, బోధకుడా, మీ శిష్యులను గద్దింపుము అని చెప్పిరి. అందుకు యేసు, వారు మౌనము వహించిన ఎడల ఈ రాళ్ళు ఎలుగెత్తి చాటగలవని చెప్పుచున్నాను అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, నీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మనం విన్నటువంటి ఈ యొక్క సువిశేష పట్టణంలో మనుషులు దేవుని స్తుతులు పాడని ఎడల
నిర్జీవము కలిగినటువంటి విశ్వాసము లేనటువంటి అవన్నీ కూడా ఏకమై ఊవెత్తున ఎగిసి ఆయనకి మహోన్నత స్తుతిగీతాలు పాడుతాయి అనేటటువంటి విషయాన్ని యేసు ప్రభు ఆ పరిసయ్యులకు చెప్తూ ఉన్నారు. నేడు నీవు నేను కూడా దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి గొప్ప కార్యాలను గుర్తించి ఆయనకు స్తుతిగీతాలు పాడకుండా కృతజ్ఞత భావము కోల్పోయి జీవించినటువంటి జీవితాలతో మనం ఉన్నట్లయితే ఆ దేవుడు ఇంకా ఎంతోమందిని ఉవ్వెత్తిన అలల వలె ఎగసింపచేసి తన మహిమని చాటుతాడు అనే విషయం మనకి తెల్లమవుతుంది. ప్రభు జీవితాన్ని గమనించినట్లయితే ఆయన జన్మించినప్పుడు తన ప్రజలు ఆయనను గుర్తించలేదు. అన్యులైనటువంటి 3 రాజులు వచ్చి ఆయన నిజముగా దేవుని కుమారుడు, ఇజ్రాయేలు రాజు అని ప్రకటించి ఉన్నారు. తన మరణము తర్వాత కూడా ఒక అన్యుడే శిలువ క్రింద ఉండి ఈయన నిజముగా దేవుని కుమారుడు అని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితం విశ్వాసములో ప్రయాణించి ఎన్నో ఒడిదుడులను ఎదుర్కొన్నప్పటికీ కూడా పట్టువడదలన్నటువంటి విశ్వాసం మన సొంతం చేసుకొని ఉన్నాం. దేవుడు నిత్యము కూడా మన అన్ని కష్టాలలో నష్టాలలో కూడా మనతో కలిసి ప్రయాణించి ఉన్నాడు. కాబట్టి ఆయనకు మనం స్తుతి గీతములు పాడుట ఎంతో అవశ్యమని మనం గుర్తుంచుకోవాలి. ఈ స్తుతి గీతములు, మహోన్నత గీతములు, హల్లెలూయా గీతములు అన్నీ కూడా హృదయం నుంచి రావాలి. నిజముగా దేవుడు నిన్ను ఎంతో గొప్పగా రక్షించుకొని ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు, నీ అవసరంలో నీతో కలిసి నడిచి ఉన్నాడు. కాబట్టి ఈ స్తుతి గీతములు, మహోన్నత గీతములు మనము హృదయం నుంచి, మన సంపూర్ణ వ్యక్తిత్వం నుంచి ఆయనకు తెలియపరుస్తూ మన ముందు ఉన్నటువంటి ఈ తాళపత్రములను పూనుకొని ప్రభు స్తుతి గీతములు పాడుకుంటూ దేవాలయంలో ప్రవేశించుదాం. ప్రియతమ సహోదరులారా, క్రీస్తు నాడు జయగీతములు పాడుచు క్రీస్తును వెంబడించిన జనసమూహముల ఆదర్శమును పాటించుచు శాంతి సమాధానములతో ముందుకు సాగుదాం. ఓసానా స్వామికి సతతం, ఓసానా హోసానా హోసానా, ఓసానా స్వామికి సతతం, ఓసానా హోసానా హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమశక్తుల్ పరమ పవిత్ర త్రియేక దైవం భూపరమండలమాద్యంతము భవదీయ మహిమలు మారు మృగున్. హోసానా స్వామికి సతతం, హోసానా హోసానా హోసానా. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా రక్షకుడు మనుష్య అవతారమెత్తి శిలువ మరణము వరకు వినయము గలవాడై మాకు ఆదర్శము చూపవలనని మీరు చిత్తగించుతరి. శ్రమలలో సహనము అను సద్గుణమును అతని నుండి నేర్చుకొనిన మేము అతని ఉత్థాన మహిమలో కూడా పాలు పంచుకొనున్నట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నన్ను అవమానించుచుండగా నేను మొగమును కప్పుకొనలేదు, నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. మొదటి పఠనము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభువు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె ఆయన బోధను ఆలించున్నట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా
నేను ఊరుకుంటిని. నా మొగము మీద ఉమ్ము వేసి నన్ను అవమానించుచుండగా నేనేమీ చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా మొగమును చెకుముకి రాయి వలె గట్టి చేసుకుంటుని. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ నా దేవా నా దేవా నన్నేలా చేయ విడిచితివి. నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి. నా వైపు చూచిన వారెల్లా నన్ను గేలి చేయుచున్నారు. నాలుక వెళ్ళబెట్టి తలూపుచున్నారు. ఇతడు ప్రభువును నమ్మెను, అతడు ఇతనిని రక్షించునేమో చూతుము. ఇతడు ప్రభువుకు ఇష్టుడైనచో అతడు ఇతనిని కాపాడునేమో చూతుము అని అనుచున్నారు. అందరూ నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి. చునకములు నన్ను చుట్టుముట్టినవి, దుష్ట బృందము నా చుట్టూ క్రమ్ముకొనినది. వారు నా కాలు చేతులను చీల్చుచున్నారు. నా ఎముకలన్నింటినీ లెక్క పెట్టవచ్చును. శత్రువులు సంతసముతో నా వైపు చూచుచున్నారు. అందరూ నా దేవా నా దేవా నన్నేలా చేయ విడిచితివి. నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి. వారు నా బట్టలను తమలో తాము పంచుకొనుచున్నారు. నా దుస్తుల కొరకు చీట్లు వేసుకొనుచున్నారు. ప్రభు, నీవు నాకు దూరముగా ఉండవలదు. నా బలమైన నీవు నన్ను ఆదుకొనుటకు శీఘ్రమే రమ్ము. అందరూ నా దేవా నా దేవా నన్నేలా చేయ విడిచితివి. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. నేను నా ప్రజలకు నీ మహిమను వెల్లడింతును. భక్త సమాజమున నిన్ను కీర్తింతును. ప్రభు భక్తులారా మీరతనిని స్తుతింపుడు. యాకోబు వంశజులారా మీరతనిని మహిమపరపుడు. ఇశ్రాయేలు ప్రజలారా మీరతనిని భజింపుడు. అందరూ నా దేవా నా దేవా నన్నేలా చేయ విడిచితివి. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని మానవుల పోలికగా జన్మించెను. దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విషయములో మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును, శిలువపై మరణము వరకును విధేయుడాయెను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకములందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాధ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాధ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. ప్రభు మీతో ఉందురుగాక.
మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 22వ అధ్యాయము 14వ వచనం నుండి 23వ అధ్యాయము 56వ వచనం వరకు. గడియ వచ్చినప్పుడు యేసు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. అప్పుడు ఆయన వారితో, నేను శ్రమలు అనుభవించుటకు ముందు మీతో ఈ పాస్కాను భుజింపవలెనని ఎంతయో ఆశించితిని. ఎలైనా దేవుని రాజ్యములో ఇది నెరవేరు వరకు నేను దీనిని మరలా రుచి చూడను అనెను. అప్పుడు ఆయన పాత్రను అందుకొని కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి, దీనిని తీసుకొని మీరు పానము చేయుడు. ఎలైనా ఇది మొదలు దైవరాజ్యము వచ్చు వరకు ఈ ద్రాక్షారసమును నేను చవి చూడనని మీతో చెప్పుచున్నాను అనెను. అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి దాన్ని త్రుంచి వారికి వసగుచు, ఇది మీ కొరకు అర్పింపబడెడు నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అనెను. ఆయన అట్లే భోజనానంతరము పాత్రమును అందుకొని, ఈ పాత్ర మీ కొరకు చిందబడు నా రక్తముతో ముద్రితమైన నూతన నిబంధన అనెను. ఇదిగో నన్ను పట్టించువాడు ఇచ్చటనే ఉన్నాడు. నిశ్చయింపబడిన విధమున మనుష్య కుమారుడు గతించును, కానీ ఆయనను అప్పగించువానికి అనర్థము అనెను. అందుకు వారు, మనలో ఈ పనికి పూనుకున్నవాడు ఎవడు? అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. తమలో ఎవరు గొప్పవారు అని వివాదము వారిలో తల ఎత్తెను. యేసు వారికి ఇట్లా చెప్పెను, అన్యజనుల రాజులు అధికారులు ఉపకారులని పిలువబడుచున్నారు, కానీ మీరు అటులా చేయవలదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలను, నాయకుడు సేవకుని వలను ఉండవలెను. భోజనమునకు కూర్చున్న వ్యక్తియా లేక వడ్డించు వ్యక్తియా? ఎవడు గొప్పవాడు? భోజనమునకు కూర్చున్న వ్యక్తియే గదా. నేను మీ మధ్య ఒక సేవకుని వలె ఉన్నాను. నా శ్రమలలో నాకు తోడుగా ఉన్నవారు మీరే. నా తండ్రి నాకు రాజ్యమును ఇచ్చినట్లు నేనును మీకు ఇచ్చుచున్నాను. మీరు నా రాజ్యములో నాతో కూడా విందు ఆరగించుచు సింహాసనములపై కూర్చుండి ఇజ్రాయేలీల 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. సీమోను, సీమోను, మిమ్ము గోధుమల వలె జల్లెడ పట్టుటకు సైతాను ఆశించెను, కానీ నీ విశ్వాసము చెదరకుండుటకును నేను నీకై ప్రార్థించితిని. నీకు హృదయ పరివర్తన కలిగినప్పుడు నీ సోదరులను స్థిరపరపుము అనెను. అందుకు అతడు, ప్రభు, నేను మీతో కూడా చెరసాలకు పోవుటకు మరణించుటకు సైతము సిద్ధముగా ఉన్నాను అని చెప్పగా యేసు, పేతురు, నేడు కోడి కూతకు ముందు నీవు నన్ను ఎరుగను అని ముమ్మారు బొంకెదవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. నేను మిమ్ము జాలెను సంచిని పాదరక్షలను లేకుండా పంపినప్పుడు మీకు ఏదైనా తక్కువ పడినదా అని యేసు వారిని అడిగాను. లేదు అని వారు బదులు పలకగా, జాలె ఉన్నవాడు జాలెను అట్లే జోలెను కొనిపోవలెను. కత్తి లేనివాడు తన వస్త్రమును అమ్మి దానిని కొనవలెను. ఎలైనా అతడు అపరాధులలో ఒకడుగా పరిగణింపబడెను అను లేఖనము నాయందు నెరవేరవలసి ఉన్నది. నన్ను గూర్చి వ్రాయబడినవి అన్నియు నెరవేరనున్నవని మీతో చెప్పుచున్నాను అని యేసు చెప్పెను. ప్రభు, ఇదిగో ఇక్కడ 2 ఖడ్గములు ఉన్నవి అని వారు చెప్పిరి. చాలును అని యేసు బదులు పలికెను. ఆయన అక్కడి నుండి బయలుదేరి తన అలవాటు చెప్పున ఒలీవ కొండకు వెళ్ళుచుండగా శిష్యులు ఆయనను అనుసరించరి. ఆ స్థలమునకు చేరిన పిమ్మట యేసు వారితో, శోధనలకు గురి కాకుండుటకు ప్రార్థనలు చేయుడు
అని చెప్పాను. పిమ్మట ఆయన రాయివేటు దూరం వెళ్ళి మోకరిల్లి, తండ్రి, నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపుము, కానీ నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రార్థించెను. అప్పుడు స్వర్గం నుండి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరిచాను. ఆయన బాధతో ఇంకను దీక్షగా ప్రార్థన చేయసాగెను. ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడుచుండెను. ప్రార్థన ముగించి యేసు శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖభారముచే అలసి సొలసి నిద్రకు లోనవుట చూచెను. యేసు వారితో, మీరు ఏల నిద్రించుచున్నారు, లెండు, శోధనకు గురి కాకుండుటకాయ ప్రార్థన చేయుడు అని చెప్పాను. యేసు మాట్లాడుచుండగానే అచ్చటకు ఒక గుంపు వచ్చెను. 12 శిష్యుల్లో ఒకడు యోధ వారికి ముందుగా నడుచుచుండెను. అతడు యేసును ముద్దు పెట్టుకొనుటకు దగ్గరకు రాగా యేసు వానితో, యూదా, నీవు ముద్దుతో మనుష్య కుమారుణ్ణి పట్టించుచున్నావా అనెను. అప్పుడు అక్కడ ఉన్నవారు జరగబోతున్నది గ్రహించి, ప్రభు, మమ్ము కత్తి దూయమందురా అని అడిగిరి. వారిలో ఒకడు ప్రధానార్చకుని చెవిని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. కానీ యేసు, ఇక చాలు, కానీ వాని చెవిని తాకి స్వస్థపరిచెను. పిమ్మట యేసు తన్ను పట్టుకుని వచ్చిన ప్రధానార్చకులతోనూ దేవాలయపు అధికారులతోనూ పెద్దలతోనూ ఇటులా నేను, మీరు బందిపోటు దొంగ పైకి వచ్చినట్లు కత్తులతోనూ లాఠీ కర్రలతోనూ నన్ను పట్టుకొనుటకు వచ్చిదిరా. ప్రతిరోజు దేవాలయంలో మీతో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియ అంధకారపు శక్తినై ఉన్నది. వారు యేసును బంధించి ప్రధానార్చకుని భవనమునకు తీసుకుని వచ్చిరి. పేతురు దూరంగా వెనుక వచ్చుచుండెను. ప్రజలు భవనం ముంగట మంట వేసి చుట్టూను కూర్చుండగా పేతురు కూడా వారి మధ్య ఉండెను. అతడు అచ్చట వెలుతురులో కూర్చుని ఉండట ఒక దాచి చూసి అతని వంక తేరపార చూచుచూ, ఇతడు కూడా అతని వెంట ఉన్నవాడే అనెను. కాని అతడు, అమ్మా, నేను అతనిని ఎరుగను అని బొంకెను. కొంచెం సేపటికి మరొకడు వచ్చి అతన్ని చూచి, నీవు కూడా వారిలో ఒకడవు అనగా, హోయి, నేను కాదు అని పేతురు చెప్పెను. ఇంచుమించు 1 గంట తర్వాత ఇంకొకడు, నిస్సందేహముగా ఇతడును అతని అనుచరుడు, ఏలైనా ఇతడును గలిలయ నివాసియే అని రూఢిగా చెప్పెను. అందుకు పేతురు, హోయి, నీవు చెప్పునది నాకు తెలియదు అనెను. వెంటనే అతడు అట్లా చెప్పుచుండగానే కోడి కూసెను. ప్రభువు వెనుకకు తిరిగి పేతురును చూచెను. నేడు కోడి కూయుటకు ముందు ముమ్మారు నన్ను ఎరుగనని బొంకెదవని ప్రభువు చెప్పిన మాటను పేతురు జ్ఞప్తికి తెచ్చుకుని వెలుపలకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను. భటులు యేసును పరిహసించి కొట్టి ఆయన కనులకు కంతల కట్టి, నిన్ను కొట్టినది ఎవరో చెప్పుము అని అడిగిరి. వారింకను ఎన్నియో విధముల ఆయన దూషించిరి. ఉదయముననే ప్రజలు, పెద్దలు, ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు సమావేశమైరి. వారు ఆయనను న్యాయసభలోనికి తీసుకుని వచ్చి, నీవు క్రీస్తువు అయినచో మాతో చెప్పుము అని అనిరి. మీతో చెప్పినను మీరు నన్ను విశ్వసింపరు. నేను మిమ్ములను ప్రశ్నించినను మీరు సమాధానము చెప్పరు. కానీ ఇప్పటి నుండి మనుష్య కుమారుడు సర్వశక్తి సంపన్నుడైన దేవుని కుడి ప్రక్కన కూర్చుండును అని యేసు బదులు పలికెను. అట్లయినా నీవు దేవుని కుమారుడవా అనువారు ఒక్కమ్ముడిగా ప్రశ్నించిరి. మీరన్నట్లే అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు వారు, మనకు ఇంకా ఏమి సాక్ష్యము కావలెను, మనము స్వయముగా అతని నోట వింటిమి కదా అని పలికిరి. అప్పుడు వారు సభ చాలించి యేసును పిలాతు వద్దకు తీసుకుని వచ్చిరి. ఇతడు తిరుగుబాటు లేవదీయుచు చక్రవర్తికి పన్ను చెల్లింప నిషేధించుట, తన్ను తాను క్రీస్తుననియు రాజుననియు చెప్పుకొనుట మేము స్వయముగా వినియున్నాము అని ఆయన మీద నేరము మోపసాగిరి.
పిలాతు ఆయనను నీవు యూదుల రాజువా అని అడుగగా అందుకు ఆయన నీవే చెప్పుచున్నావు అని బదులు పలికెను. అప్పుడు పిలాతు ప్రధానార్చకులతో ప్రజా సమూహములతో నాకు ఇతనిలో నేరము ఏమియూ కనిపించుటలేదు అని పలికెను. ఇతడు గలిలియా ప్రాంతము మొదలు ఇచ్చటి వరకు యూదయ సీమ అంతటా బోధించుచు ప్రజలలో విప్లవము లేవదీయుచున్నాడు అని వారు మరింత ఉద్రేకంగా ఆరోపించిరి. ఆ మాటలు విని పిలాతు ఇతడు గలిలియ నివాసియా అని అడిగాను. ఆయన హేరోదు పాలనకు చెందినవాడిని తెలుసుకొని పిలాతు ఆయనను హేరోదు వద్దకు పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేము నందుండెను. యేసును చూచి హేరోదు మిక్కిలి సంతసించెను. ఏలైనా ఆయన్ను గూర్చి చాలా విని ఉన్నందున చాలా దినముల నుండి ఆయన కొరకు ఎదురు చూచుచుండెను. ఆయన చేయు అద్భుతములలో ఒక్కటైనను చూడగోరి హేరోదు యేసును అనేక విషయముల గూర్చి ప్రశ్నించెను. కానీ ఆయన సమాధానమేమి ఇయ్యలేదు. ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు అక్కడ నిలుచుండి ఆయన మీద తీవ్రంగా దోషారోపణ చేయుచుండిరి. అప్పుడు హేరోదు అతని సైనికులు ఆయనను నిరాధించి పరిహాసంగా విలువైన వస్త్రములు కప్పి ఆయనను తిరిగి పిలాతు వద్దకు పంపిరి. అంతకు పూర్వము శత్రువులుగా ఉన్న హేరోదు పిలాతు ఆనాడు పరస్పరం మిత్రులైరి. అప్పుడు పిలాతు ప్రధానార్చకులను అధికారులను ప్రజలను పిలిపించి ఇతడు ప్రజలను పెడత్రోవ పట్టించుచున్నాడని ఇతనిని నా యొద్దకు తీసుకొని వచ్చితిరి. నేను మీ ఎదుట ఇతనిని ప్రశ్నించి తిని ఇతని మీద మీరు మోపిన నేరములు ఏమీయూ నాకు కనిపించుటలేదు. హేరోదుకు కూడా ఆయన యందు ఏ దోషము కనిపింపలేదు కనుక అతడు తిరిగి నా వద్దకు పంపెను. ఇతడు మరణశిక్షకు తగిన పని ఏదియూ చేయలేదు. అందుచేత ఇతనిని కొరడాలతో కొట్టించి విడిచిపెట్టెదను అనెను. పాస్కా ఉత్సవంలో ఒక బందీని విడుదల చేయు ఆచారము పిలాతునకు కలదు. అంతటా అందరూ ఏకకంఠముతో వీనిని చంపివేయుడు, మాకు బరబ్బాను విడుదల చేయుడు అని కేకలు పెట్టిరి. బరబ్బా నగరంలో జరిగిన ఒక తిరుగుబాటునకు హత్యకు కారకుడగుటచే కారాగారంలో ఉంచబడెను. పిలాతు యేసును విడిచిపెట్టు ఉద్దేశముతో ప్రజలలో మరల మాటలనను వారు అతనిని సిలువ వేయుడు, సిలువ వేయుడు అని కేకలు వేసిరి. మూడవ పర్యాయము పిలాతు ఇతడు చేసిన నేరమేమి? మరణశిక్షకు తగిన నేరమేదియూ ఇతనిలో నాకు కనిపించలేదు కనుక ఇతనిని కొరడా దెబ్బలు కొట్టించి విడిచిపెట్టుదును అని వారితో చెప్పెను. కాని వారు అతనిని సిలువ వేయుడు అని మరింత బిగ్గరగా కేకలు వేసిరి. వారి పంతమే గెలిచినది. ప్రజలు కోరినట్లే పిలాతు యేసునకు మరణశిక్ష విధించెను. తిరుగుబోతు హత్య చేసినందులకు చెరసాలలో వేయబడిన వానిని ప్రజల కోరికపై అతడు విడుదల చేసెను. కానీ యేసును వారి ఇష్టానుసారం చేసుకున్నటకు వారికి అప్పగించెను. వారు యేసును తీసుకుని పోచున్నప్పుడు మార్గమధ్యంన పల్లె ప్రాంతం నుండి వచ్చుచున్న కురేనియా సీమోను చూచిరి. యేసు వెంట సిలువను మోయుటకు వారిని బలవంతపరచరి. గొప్ప జనసమూహము ఆయన వెంబడించెను. అందు కొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచుండిరి. యేసు వారిని చూచి యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవవలదు. మీ కొరకును మీ బిడ్డల కొరకును దుఃఖింపుడు. ఎలైనా ఇదిగో గుడ్రాన్లు బిడ్డలను కనని గర్భములు, చనుబాలియని స్తనములు ధన్యమైనవి అని ప్రజలు చెప్పు రోజులు రానున్నవి. అప్పుడు ప్రజలు మా మీద పరుడు అని పర్వతములతోనూ మమ్మి కప్పివేయుడు అని కొండలతోనూ చెప్ప ఆరంభింతురు. పచ్చిమ్రానుకే ఇట్లు సంభవించినప్పుడు ఎండిన మ్రానును గురించి ఏమి చెప్పగలము అనెను. మరి ఇద్దరు గొప్ప నేరము చేసిన వారిని కూడా ఆయనతో చంపుటకు ఆయన వెంట కొనిపోయిరి. కపాలమనబడు స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ వారు యేసును సిలువ వేసిరి. నేరస్తులను కూడా యేసు కుడివైపున ఒకరిని ఎడమవైపు ఒకరిని సిలువ వేసిరి. అప్పుడు యేసు తండ్రి, వీరు చేయునదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము అని పలికెను. వారు సీట్లు వేసి యేసు వస్త్రములు పంచుకొనిరి. ప్రజలు అచ్చట నిలవబడి ఇది అంతయు చూచుచుండిరి. ఇతడు ఇతరులను రక్షించెను, కానీ ఇతడు దేవుని వలన పంపబడిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొననిమ్ము అని అధికారులు కూడా
ఆయనను హేళన చేసిరి. సైనికులు ఆయన దగ్గరికి వచ్చి చేదు ద్రాక్షారసం ఇచ్చి, యూదుల రాజు అయినచో నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహసించిరి. ఇతడు యూదుల రాజు అని పలకమున రాసి శిలువ పైభాగమును ఉంచిరి. శిలువ వేయబడిన నేరస్తుల ఒకడు, నీవు క్రీస్తువు కదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగాను. రెండవ వాడు వాణ్ణి గద్దించుచు, నీకు దేవభయము లేదా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు గదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది, మనము మన పనులకు తగు ఫలము అనుభవించుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, యేసు, నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉందువు అని నీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. అది ఇంచుమించు మధ్యాహ్న సమయం. సూర్యుడు అదృశ్యుడాయెను. 3 గంటల వరకు దేశమంతటా చీకటి క్రమ్మెను. దేవాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి ప్రాణము విడిచెను. అందరము మౌనముగా మోకరించుదము. దానిని చూచి శతాధిపతి దేవుని స్తుతించుచు, నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు అనెను. అచ్చట గుమ్మికూడిన ప్రజలందరూ ఈ సంఘటనలను చూచి రొమ్మును బాదుకొనుచు తిరుగు వెళ్ళిరి. గలిలయ నుండి యేసు వెంట వచ్చిన ఆయన పరిచితులందరూ స్త్రీలను దూరం నుండి ఇదంతయు చూచిచుండరి. యూదుల పట్టణమగు అరిమత్తాయి నివాసి అయిన యోసేపు అని ఒకడుండెను. అతడు నీతిమంతుడు, ప్రజల ఆలోచనలకు వారి క్రియలకు సన్మతింపనువాడు, దైవ రాజ్యమునకే నిరీక్షించున్నవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును అడిగాను. యేసు శరీరమును శిలువ నుండి దించి సన్నని నారబట్టతో చుట్టి ఎవరనూ ఉంచబడని రాతిలో తొలచబడిన సమాధి యందుంచెను. అది సిద్ధపడు దినము, విశ్రాంతి దినము ప్రారంభము కానుండెను. అప్పుడు గలిలయ నుండి ఆయన వెంట వచ్చిన స్త్రీలు సమాధిని, యేసు దేహం ఉంచబడిన విధానము చూచిరి. వారు తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను తైలములను సిద్ధపరిచిరి. ధర్మశాస్త్రమును విశ్రాంతి దినమున విశ్రాంతి తీసుకునిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మ్రాణికొమ్మల ఆదివారం గురించి ఒక కవి ఈ విధముగా రాస్తున్నాడు. ఊగించే తాటి చెట్లు, ఊరేగించే తాటి మట్టలు ఒరుగుతాయి నీపై కఠినమైన భారంగా. ఈనాడు మనము చదువుకున్నటువంటి సువిశేష పట్టణం, అందులో ఉన్నటువంటి లోతైన అంశాలన్నిటినీ కూడా మన హృదయంలోకి తీసుకున్నట్లయితే ఇది నిజమేనని అనిపిస్తోంది. ఎందుకంటే తాటి మట్టల్ని పట్టుకొని ఆనందముతో నృత్యము చేసినటువంటి జనము, హోసానాలు పలికినటువంటి జనము, వారి యొక్క గొంతుకలు మార్చి సిలువ వేయుడు సిలువ వేయుడు అనే విధముగా మారిపోతున్నాయి. కొంత కొలది కాలంలోనే, ఒక వారములోనే ఈ మార్పు మనము మనుషుల్లో చూస్తూ ఉన్నాం. స్తుతి గీతములు పాడినటువంటి గొంతుకలు సిలువ వేయుడు సిలువ వేయుడు అని అరుస్తూ ఉన్నాయి. ఈ యొక్క శ్రమల ఆదివారం రోజు జరిగినటువంటి సంఘటనని మనం హృదయంలోకి తీసుకున్నట్లయితే ఆనందముతో ఎగిరి గంతులు వేసినటువంటి ఆ హృదయం విచారముతో తిరిగి ఇంటి ముఖానికి పయనమవుతూ ఉంది. క్రీస్తు ప్రభు జీవితాన్ని మనము ధ్యానించినట్లయితే ఆయన జీవితమంతా కూడా ఆనందాన్ని కలిగించి ఉంది. ఎందరికో సంతోషాన్ని పంచించినటువంటి ప్రభు జీవితం ఈ విధముగా
మన దృష్టిలో అంటే శాశ్వతమైనటువంటి దేవుని ప్రణాళిక కాకుండా మానవ దృష్టిలో చూసినట్లయితే ఎంతో విచారకరముగా బాధని కలిగించేటటువంటి జీవితముగా ఉంటుంది. ప్రభు అన్ని గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా ప్రజలు ఎందుకు ఆయనని సిలువ వేయాలని కోరుకున్నారు అనే విషయమే అర్థము కాకుండా మనిషికి పోతూ ఉంది. అయితే దేవుని ప్రణాళికని మనం అర్థం చేసుకోవాలి అని ప్రయత్నించినప్పుడు నిజముగా మనిషికి ఆనందాన్ని చేకూర్చాలి. ఆ ఆనందం ఈలోకపరమైనది మాత్రమే కాకుండా పరలోకపరమైనదిగా ఉండాలి అంటే ఈ యొక్క శ్రమలు తప్పనిసరిగా నెరవేరాలని దేవుని చిత్తం మనకి అర్థమవుతూ ఉంది. మన జీవితాలని కూడా పరిశీలించుకున్నప్పుడు మన జీవితాలలో కూడా కష్టాలు దుఃఖాలు అన్నీ కూడా సమ్మిళితమై ముందుకు వెళ్తూనే ఉంటాం. కానీ ఈ దుఃఖాలు కష్టాలు ఎదురైనప్పుడు మాత్రం మనం ఒక్కరమే అనేటటువంటి భావన మనలో కలుగుతుంది. దేవుడు నిజముగా నాతో ఉన్నాడా అనేటటువంటి ప్రశ్న కూడా మన మదిలో మెలుగుతూ ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే మనం నిజముగా ప్రభువు వైపు చూడాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ప్రభువు కూడా మనలాగే 3 రకాలుగా శ్రమలని దుఃఖాన్ని అనుభవించి ఉన్నాడు. తన దేహములో ఆయన శ్రమలని అనుభవించాడు. ఆయన దేహాన్ని ఎక్కడ మనము తట్టినా కూడా ఎంతో గొప్ప బాధతోని అది మనకు కనిపిస్తూ ఉంది. తన దేహంలో ఒక అంగుళమైన కూడా ఈ యొక్క గాయాలు లేకుండా మనకి కనిపించదు. ఈ యొక్క సంఘటన మనందరం కూడా కొన్ని సంవత్సరాల క్రితం నిజముగా యేసు ప్రభువుని ఏ విధముగా వీళ్ళు బాధ పెట్టి ఉన్నారనేటటువంటి ఈ సంఘటన ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఆ చలనచిత్రం ద్వారా మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఉన్నాడు. అయితే ప్రభు దేహానికి చేసినటువంటి ఆ గాయాలు చీలలు కొడుతున్నప్పుడు చూసినటువంటి వ్యక్తులు బహుశా మనం సినిమా చూస్తున్నా కూడా ఆ యొక్క కఠినమైనటువంటి మేకులతోనే ఆయనని కొడుతూ ఉంటే కళ్ళు తెరిచి చూసేటటువంటి ధైర్యం లేక అది జరగకుండా ఉంటే బాగుండని కళ్ళు మూసుకున్నటువంటి వాళ్ళు ఎందరో మంది ఉంటారు. అంటే ఆ బాధని ఓర్చుకోవడానికి వారి దేహం సిద్ధంగా లేదు అని అక్కడ స్పష్టమవుతూ ఉంది. అయినప్పటికీ కూడా ప్రభు దేహములో ప్రభు అనుభవించినటువంటి ఆ బాధ ఎన్ని రకాలుగా మనం వర్ణించలేం. ఎందుకంటే అది అన్ని విధాలకు కూడా ఎంతో గొప్పగా ఉండిపోతూ ఉంది. ఏ పదము ఏ భావము కూడా ఆ బాధని వర్ణించలేవనే విషయం మనకి అర్థమవుతుంది. అయితే ఈ విషయాన్ని నీవు వ్యక్తిగతంగా నీ జీవితంలో అనుభవిస్తున్నటువంటి బాధల్ని నీవు చూస్తున్నప్పుడు ఆ బాధలలోనే నువ్వు మునిగిపోయినప్పుడు ఒక్కసారి నీ గృహంలో ఉన్నటువంటి ఆ ప్రభు స్వరూపముపై ఆ శిలువపై నీ దృష్టిని కేంద్రీకరించినప్పుడు నేను అనుభవిస్తాను, ఎందుకంటే నాకంటే ముందు నా రక్షకుడు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి బాధని ఆయన అనుభవించాడు అనే స్ఫురణ నీ మదిలో మెదులుతూ ఉంది. ప్రభు తన శ్రమల ద్వారా నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఈ సృష్టిలో ఎందరో మంది బాధలు కఠినమైనటువంటి జీవితాన్ని కఠోరమైనటువంటి బాధల్ని అనుభవించిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభువులోనే ప్రభు శ్రమలలోనే వారు ధైర్యాన్ని పొందారు అనడానికి మనం ఎలాంటి వెనుకంజ వేయని అవసరం లేదు. ఎందరో మంది జీవితాలకి ప్రభు మార్గచూపరిగా మరీ ముఖ్యముగా కఠోరమైనటువంటి బాధలలో ఉన్నటువంటి వారికి ప్రభు ఓదార్పుగా నిలుస్తూ ఉన్నారు. ఇక రెండవది ప్రభు పొందినటువంటి ఆ మానసిక బాధ. మానసిక బాధ ఎలా ఉంటుంది అంటే మన వ్యక్తిగత జీవితాల్లో అనుభవిస్తున్నటువంటి కొన్నిటిని మనం పరిశీలించినట్లయితే ప్రభు ఏ విధముగా ఈ మానసిక బాధ అనుభవించినాడో మనకి అర్థమవుతుంది. తాను ప్రేమించినటువంటి శిష్యులందరూ కూడా తన కోసం ప్రాణమిస్తానటువంటి శిష్యులందరూ కూడా చెల్లా చెదురైపోయి చివరకు ఆయన అంటే ఎవరో మాకు తెలియదు అనే విధముగా ఆయన చూడబోతున్నాడు. ఇవన్నీ కూడా ప్రభు మదిలో మెలుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇలాంటి వారందరూ తనతో కలిసి నడుస్తున్నా కూడా నేను ప్రేమించేవాళ్ళు నన్ను ప్రేమించేవాళ్ళు ఈ విధంగా మారుతారా అనేటటువంటి ఆ మనస్సు ఎంతో గొప్పగా బాధపడి ఉండుంటుంది.
మన జీవితాల్లో చిన్న చిన్న సంఘటనలు చోటు చేసుకున్నవి, అవి చూసినప్పుడు కూడా, అవి విన్నప్పుడు కూడా మన హృదయం కూడా చలించిపోతుంది, మన మనసు కూడా ఎంతో బాధపడుతూ ఉంది. ఒక చిన్నారి పసిబాలుడు, దాదాపు 12, 10, 14, 15 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఒక అబ్బాయి, నేను ఈ లోకంలో ఏకాకిగా జీవిస్తూ ఉన్నాను. నేను ఇప్పటి వరకు మా నాన్న ఎవరో నాకు తెలియదు, ఆయనను చూడలేదు. నన్ను ప్రేమించే ఒక్క హృదయం కూడా నా దరి చేరటం లేదు. బహుశా నా జీవితంలో నేను ఎవరికి ఇష్టం లేనేమో, నాలోనే ఏదో ఒక లోటు లేదా పొరపాటు ఉండి ఉండొచ్చు, నాకు బ్రతకాలని లేదు అనేటటువంటి మాటలు ఈ చిన్న హృదయం నుంచి వినిపిస్తున్నాయి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా చలించిపోతారు. ఈ అబ్బాయికి నిజముగా ఈ మానసిక బాధని ఎలా ఓర్చుకోవాలి, దీన్ని ఎలా అధిగమించాలి అని మనం చెప్పాలి అంటే, ఒక్కసారి నీవు అనుభవించినటువంటి ఈ బాధ ప్రభు జీవితంలో చూడు. ఆయన నీకంటే ముందుగా ఇవన్నీ కూడా అనుభవించి ఉన్నాడు. ఆయనే నీకు ఆదరువుగా, ఓదార్పుగా ఉంటాడు. ఆయనలోనే నీవు సంపూర్ణ జీవాన్ని పొందగలుగుతావు, ఓదార్పుని కూడా నీవు అనుభవించగలుగుతావు అనే విషయం మనందరికీ కూడా అర్థమవుతుంది. అంటే ఎలాంటి కష్టాన్ని నీవు అనుభవిస్తున్నా కూడా ప్రభువులోనే నీవు ఓదార్పుని పొందగలుగుతావు, ప్రభువులోనే నీవు ధైర్యాన్ని కూడా పొందగలుగుతావు అని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక మూడవది ఆధ్యాత్మిక బాధ, ఆత్మీయ బాధ. ఇది ప్రభు జీవితంలో ఎప్పుడు జరుగుతుందంటే, ఈ గెత్సేమని తోటలో ఉన్నప్పుడు తను అనుభవించబోయేటటువంటి అవన్నీ కూడా దైవకుమారునిగా తనకు తెలుస్తూనే ఉన్నాయి. కానీ అవన్నీ కూడా తన దేహంలో అనుభవించాలి. ఆ క్రూషియల్ సమయంలో, అత్యంత ముఖ్యమైనటువంటి సమయంలో తండ్రి దేవుని గొంతు కూడా మూగబోతూ ఉంది. తండ్రి నిజముగా తనతో ఉన్నాడా లేడా అనేటటువంటి డౌట్ ప్రభువులో కూడా మనకి తేటతెల్లంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభువు పలికినటువంటి ఆ మాటలు, నా దేవా నా దేవా నన్నేల విడనాడావు, నీ కుమారుడు ఇలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నీవు నాకు కనిపించవేమి అనే ప్రభు అరుపులు అక్కడ మనకి తేటతెల్లంగా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రభు బాప్తిస్మం పొందినప్పుడు మరియు ప్రభు దేహ రూపాంతరం చెందినప్పుడు తండ్రి దేవుడు నేను నీతో ఉన్నాను, ఈయన నా ప్రియమైన కుమారుడు అనేటటువంటి ఆ స్వరము వినిపిస్తుంది. మరి ఈ కఠోరమైనటువంటి కలువరిలో తను ఒంటరిగా సిలువలో వేలాడుతున్నప్పుడు ఈ స్వరం ఎందుకు మూగబోయింది అనే విషయం యేసు ప్రభు పడినటువంటి ఆ ఆత్మీయ బాధలో భాగంగా ఉంటుంది. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా అన్నీ ప్రభువు చెప్పిన విధముగానే, ప్రభువుల ఆజ్ఞానుసారముగానే నేను జీవించినప్పటికీ కూడా కొన్నిసార్లు నిజముగా దేవుడు నాకు కనిపించడేమి, ఆయన స్వరము నాకు వినిపించదేమి, ఆయన చిత్తమేందో నాకు తెలియడం లేదేమిటి అనేటటువంటి ఆందోళనకి మనం కూడా గురి అవుతూ ఉంటాం. ఒక గురువు 23 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నప్పుడు అన్ని సంవత్సరాలు కూడా ధైర్యంగానే ఆయన ప్రభువుని తలంచుకుంటూ జీవిస్తున్నాడు. కానీ ఎంతకాలం, చివరకు ఆయన ఇక నా వల్ల అవడం లేదు, ఎందుకంటే నీ స్వరము నాకు వినిపించట్లేదు, నీ ప్రేరణ నాకు ఇక కలగట్లేదు అనే బాధని ఆయన తెలియజేస్తున్నాడు. అయినా కూడా నా దేహం నాది కాదు, నా మనస్సు నాది కాదు, నా ఆత్మ నాది కాదు, అవన్నీ కూడా నీకే నేను అర్పిస్తున్నాను అని ఆయన ప్రార్థన చేసినప్పుడు సడన్గా ఆ గదిలో ఒక వెలుగులాగా యేసు ప్రభు పలికినటువంటి మాటలు, సిలువలో పలికినటువంటి మాటలు ఆయనకి గుర్తొస్తున్నాయి. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను, ఇక నా వల్ల ఇక్కడ జరిగేది ఏమీ లేదు, నా సర్వస్వము కూడా నీ సొంతమే అని తండ్రి దేవునికి యేసు ప్రభు ఏ విధముగానైతే తన ఆత్మని అప్పగించి ఉన్నాడో ఈ గురువు కూడా
తన ఆత్మని, తన సర్వస్వాన్ని, తన శక్తిని అన్నిటినీ కూడా ఆ దేవాదేవునికి సమర్పిస్తున్నాడు. అంటే మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ జీవితంలో ఎలాంటి కష్టాలు, ఎలాంటి శ్రమలు, ఎలాంటి దుఃఖపూరితమైనటువంటి సంఘటనలు చోటు చేసుకొని నిన్ను బాధిస్తున్నా కూడా నీతో పాటే నీ రక్షకుడు నీ పక్కనే ఉన్నాడు అనే సత్యాన్ని యేసు ప్రభు తన శ్రమల ద్వారా, తన మరణం ద్వారా మనందరికి కూడా తెలియజేస్తున్నాడు. చివరిగా శ్రమలు, మరణము మాత్రమే కాదు, నా పునరుత్థానంలో కూడా నీకు భాగాన్ని ఇస్తున్నాను. అంటే ప్రతి శ్రమలు దాటిన తరువాత అవన్నీ కూడా పునరుత్థానముతోనే సంపూర్ణమవుతాయి అనే సత్యాన్ని యేసు ప్రభు మనకి ఈరోజు ఈ యొక్క పవిత్ర వారంలో జరగబోయేటటువంటి సంఘటనలు అన్నిటి ద్వారా కూడా మనకి తెలియచేస్తున్నాడు. ఈ జీవితం ఈ లోకంలో ముగియదు. ఈ జీవితం మొదలైందే ప్రభుని చిత్తానుసారముగా కాబట్టి, ప్రభు పరలోక అధిపతి కాబట్టి, నీ జీవితము కూడా ప్రభు సన్నిధి చేరి ఆయనని స్తుతించే విధముగా నీ జీవితాన్ని ఆయన మలుస్తాడు అనేటటువంటి సత్యాన్ని యేసు ప్రభు మనకి తెలియచేస్తున్నాడు. ఇంకొక విధముగా మనము ఈరోజు ఈ మ్రానికొమ్మల ఆదివారం రోజు పరిశీలించినట్లయితే, ఆ యెరూషలేము నగరములో యేసు ప్రభు ప్రవేశిస్తున్నప్పుడు ఎన్నో గొంతుకలు రెండు విధాలుగా అరుస్తూ ఉన్నాయి. కొన్ని గొంతుకలకు మా రాజు ఈరోజు ఈ రోమీయులని నాశనం చేసి వారిపై యుద్ధాన్ని ప్రకటించి మాకు ఈలోకపరమైనటువంటి రాజ్యాన్ని స్థాపిస్తాడు అని అశాశ్వతమైనటువంటి అరుపులతోని కొన్ని గొంతుకలు అరుస్తూ ఉన్నాయి. అదేవిధంగా యేసు ప్రభు నుంచి మేలుడు, అద్భుతాలు, స్వస్థతలు, దేవుని వాక్యాన్ని విన్నటువంటి ఆ మనస్సులు కూడా మాకు నిజముగా దేవుని రాజ్యాన్ని పరలోకం వైపు నడిపించేటటువంటి ఆ రారాజునకు స్తుతులు, మహిమ గీతములు పాడుతున్నాయని కొన్ని గొంతుకలు అక్కడ అరుస్తూ ఉన్నాయి. ఆ గొంతుకలలో కొన్ని గొంతుకలు నిజముగా రక్త మాంసములు కలిగి ఉన్నటువంటి గొంతుకలు, ఆ హృదయములు రక్త మాంసం ప్రవహించి నిజముగా మా దేవుడు మాకు శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తాడు, శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని స్థాపిస్తాడు అని కొన్ని గొంతుకలు అరుస్తూ ఉన్నాయి. మరికొన్ని గొంతుకలు యేసు ప్రభు చెప్పినట్టుగా పరిసయ్యులు మీ శిష్యులని అరవవద్దు అని ఆదేశింపుడని కోరినటువంటి ఆ పరిసయ్యుల గొంతుకలు, వారికి తోడుగా ఉన్నటువంటి లేదా వారు ఎగేసినటువంటి ఆ గుంపులో ఉన్నటువంటి కొన్ని గొంతుకలు నిజముగా యేసు ప్రభు చెప్పినట్లే వీరు స్తుతులు పాడని ఎడల ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు ఎగిసిపడి అవి నన్ను స్తుతిస్తాయి అని అక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. కానీ వీరు రాతి హృదయముతో కలిగి ఉన్నటువంటి వీళ్ళు కూడా సిలువ వేయుడు అనేటటువంటి గొంతుకలుగా మారి అరుస్తున్నాయి. అలా అరిచినప్పటికి కూడా ఆ అరుపులే శాశ్వతమైనటువంటి రాజ్య స్థాపనకి నాంది పలుకుతూ ఉన్నాయి. ఎందుకంటే యేసు ప్రభువు మనందరినీ రక్షించడానికి, శాశ్వత జీవితం వైపు నడిపించడానికి తను తండ్రి చిత్త ప్రకారముగా తన దేహాన్ని, తన రక్తాన్ని మన కొరకు అప్పగించాలని అది దేవుని ప్రణాళిక కాబట్టి ఆ ప్రణాళిక నెరవేర్చడానికి సైతం వీళ్ళు రాళ్ళుగా ఉన్నటువంటి వీళ్ళ హృదయాలు అరచినటువంటి ఆ మాటలు కూడా నెరవేర్చబడతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కష్టాల్లో, నష్టాల్లో బాధపడుతున్నప్పుడు మనల్ని నిందించే వారి మాటలు కూడా మనకి మేలుని చేకూర్చే విధముగా ఆ దేవాదేవుడు మారుస్తాడు. కాబట్టి నీవు అధైర్యపడవలదు. నిన్ను స్తుతించే వారి విషయంలో, నిన్ను విమర్శించే వారి విషయంలో కూడా, నీ చావును కోరుకునే వారి విషయంలో, మరియు నీవు సంపూర్ణ జీవాన్ని పొందాలి అని నిన్ను ఆశీర్వదించేటటువంటి గొంతుకల విషయంలో కూడా నీవు అధైర్యపడవలదు. ఎందుకంటే నీ జీవితం ఒక ప్రణాళిక, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రణాళికగా ఎల్లప్పుడూ దేవునికే నీవు రెఫరెన్స్గా ఉంటూ అన్నీ కూడా నా తండ్రి చిత్త ప్రకారమే నడుస్తాయనే దృఢమైన నమ్మకం ప్రభు జీవితం ద్వారా మనందరము కూడా స్వీకరించాలి. మనందరికీ తెలిసినటువంటి ప్రియ సహోదరి సహోదరులారా,
ఈరోజు లేదా మనము యేసు ప్రభువుని ఆ యొక్క పవిత్ర శుక్రవారం నాడు సిలువలో ఆయన పలికినటువంటి మాటల సమయంలో తండ్రి దేవుని గొంతుక కూడా మూగబోతూ ఉంది. దేవుని స్వరమే మూగబోతుంది. ఎందుకంటే మన రక్షణ కొరకు తన సొంత కుమారుణ్ణే జీవాన్ని అర్పించే విధముగా ఆయన ప్రణాళిక చేశాడు. ఆయన మాట పలికాడు కాబట్టి ఈ సమయంలో ఆయన గొంతుక కూడా మూగబోతూ ఉంది. ఎందుకంటే ఆ నిశ్శబ్దానికి ఎంతో ప్రతిఫలాన్ని మనందరికి కూడా ఆ దేవాదేవుడు వసగబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రానున్నటువంటి సంపూర్ణ పవిత్ర వారములో మనందరం కూడా ఆధ్యాత్మికంగా ఈనాడు మనం చదువుకున్నటువంటి పట్టణాన్ని మరలా ధ్యానం చేస్తూ ఆ దేవాదేవుడు మనతోనే ఉన్నాడు అనే సత్యంతోని జీవించే భాగ్యాన్ని మనందరికి కూడా దయచేయమని ప్రార్థించుదాం. అందరము నుంచుని మన విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమే కన్యమ నుండి పుట్టెను. పోంచు పిలాతుని అధికారంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధుంచబడిను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడి నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలమందు పశ్చాత్తాప హృదయములతో మన దీన విన్నపములను దేవునికి విన్నవించుకుందాం. ఓ సర్వేశ్వర, మా పరిశుద్ధ పాపుగారు, మా పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు, కన్యాశ్రీలు తమ త్యాగపూరిత జీవితం ద్వారా అధికముగా క్రీస్తునికి సాక్షులుగా చేయమని మేము వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జ్ఞానస్నానం పొందిన వారందరూ పాపములకు అధికముగా మృతి చెందునట్లును తమ పవిత్ర జీవితముల ద్వారా క్రీస్తు స్లీవ మార్గము ద్వారా రక్షణము లభించునని ప్రబోధించినట్లు చేయమని మేము వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మీ దివ్యకుమారుని పాటలను మరణమును ధ్యానించడం ద్వారా మేము సమస్త మానవులను రక్షణ వరప్రసాదములను పొందినట్లు చేయమని మేము వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా అనుదిన గృహ కార్యములందును, పొలములందును, కర్మాగారములందును, కార్యాలయములందును గల స్లీవలను మోయిచు మరణించిన క్రీస్తునాథుని అనుసరించినట్లు చేయమని మేము వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మేము క్రైస్తవ ప్రేమ వలనను ఔదార్యము వలనను శ్రమల అనుభవించు వారిని ఊరడించున్నట్లును కష్టపడు వారిని కుస్తరించున్నట్లును చేయమని మేము వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మీరు దయామయులు, ప్రేమస్వరూపులు, శాంతిమూర్తులు, మా దీన ప్రార్థనను దయతో అంగీకరింపుము. మేము పాపమును వీడి పుణ్య మార్గమును పయనింప మాకు మీ వరమును దయచేయము. ఈ మనవులను మా నాథుడైన క్రీస్తు ద్వారా మాకు దయచేయము. ఆమేన్. ఆమేన్. అమృతమే నీ హృదయం అర్పింతు నా సకలం. అమృతమే నీ హృదయం అర్పింతు నా సకలం. ఆత్మీయ సంగమమే ఈ కానుకార్పణము. ఆత్మీయ సంగమమే ఈ కానుకార్పణము. ఈ కానుకార్పణము.
అమృతమే హృదయం అర్పింతు నా సకలం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీ జనితైక కుమారుని శ్రమలు మరణము ద్వారా మేము మీతో సఖ్యపడు గడియ మరింత దగ్గర పడునుగాక. మేము మా సొంత ప్రయత్నముతో మీ నుండి పాపక్షమను సాధింపలేము, కానీ సాటి లేని ఈ దివ్యబలి శక్తి ప్రభావమున మీ నుండి సంపూర్ణ క్షమను పొంది మీ కారుణ్య ఫలములను చవిచూచుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా క్రీస్తు నిర్దోషి అయ్యుండియు పాపాత్ముల కొరకు బుద్ధిపూర్వకముగా బాధలను అనుభవించెను. దోషులను రక్షించుట కొరకు అన్యాయపు శిక్షను అంగీకరించెను. అతని మరణము మా పాపములను క్షాళనము చేసెను. అతని ఉత్థానము మా విముక్తి ధనమును చెల్లించెను. కావున పరలోక ధనములన్నింటితో ఏకమై నిరతము మేము స్తుతించుచు మీ వైభవమును కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు శిలువలో అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై శిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము,
మీరు మరలా వచ్చే వరకు వేచి ఎందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన మీ సేవకులను జ్ఞాపకముంచుకొనుము. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యథాపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనేందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించడి వారా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వర పిల్ల లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వర పిల్ల లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వర పిల్ల లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడివారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మీరు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్నెన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. పునీత ఇగ్నాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మ నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలోండి కార్పడి నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నాదరించండి. మీ గాయం లోపల నన్ను దాచుకునండి. నేను మీ ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపలేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ వరములతో పోషింపబడిన మేము మిమ్ము దీనతతో ప్రార్థించుచున్నాము. మీ కుమారుని మరణము ద్వారా మా విశ్వాసమునకు తగిన ఫలమును పొందగలమను నమ్మకమును మాయందు వికసింపచేసితిరి. ఆ విధముగానే అతని ఉత్థానము ద్వారా మీరు మమ్ము చేర్చదలచిన గమ్యమునకు నడిపింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దైవాశీస్సుల కొరకాయ మీ శిరములను వంచుడి. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబమును దయతో చూడుమని అర్థించుచున్నాము. ఈ ప్రజల కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు దుష్టుల చేతికి అప్పగింపబడుటకును శిలువ శ్రమలను అనుభవించుటకును వెనుదీయలేదు. కనుక శ్రీసభ అనడి కుటుంబమును కరుణతో చూచి సంరక్షింపుము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా, ఈ మనవిని మాకు అనుగ్రహింపుము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి
కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువలో నుండి దారలుగా ప్రవహించుచున్నది, ఆత్మలను నింపుచున్నది, సజీవ జలనిధి, జీవ జలనిధి, సజీవ జలనిధి, జీవ జలనిధి, సజీవ జలనిధి. సిలువలో నుండి దారలుగా ప్రవహించుచున్నది,